రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన బలమైన నామాన్ని బట్టి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా తండ్రి, మీ కాపుదల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ యొక్క రక్షణలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయా. ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసమంతను కూడా మీ యొక్క భద్రత మా అందరికీ దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయా. మా ప్రయాణాలు, మా పనులు, మా ఉద్యోగ వ్యాపారాలన్నిటిలో తండ్రి ఈ నెలంతను మమ్మల్ని దీవించారు, ఈ నెలంతను మమ్మల్ని ఆశీర్వదించారు అయా. ఏ ప్రమాదము కూడా మమ్మల్ని చుట్టుముట్టకుండా కాపాడారు ప్రభువా అయా. ప్రతి సమస్య నుంచి మాకు విడుదల దయచేశారు తండ్రి. మంచి ఆరోగ్యముతో మమ్మల్ని ఈ రోజు వరకు కూడా, ఈ నెల చివరి వరకు కూడా నిలిపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మేమందరము కూడా ఈ రాత్రిన సంఘంగా చేరి ప్రార్థిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 9వ వచనము. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును తండ్రి అయా. ఎన్నోసార్లు తండ్రి ఈ లోకాన్ని నమ్మి మోసపోయిన వారు ఉన్నారు, ఎన్నోసార్లు వారి కుటుంబ సభ్యులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారు, ఎన్నో అద్భుతాల కోసం ఎన్నో ప్రాంతాలు వెళ్ళిన వారు ఉన్నారు నాయన. అయినప్పటికీ తండ్రి, వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్న రీతిగా నాయన, ఈ భూమి పైన ప్రభు సర్వ సృష్టిలోను తండ్రి మీకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. మీరు చేయగలిగిన కార్యాలు ఎవ్వరూ చేయలేరు నాయన. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా, ఎటువంటి అద్భుతాల కోసమైతే బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎటువంటి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలని ఆలోచన చేస్తూ ఉన్నారో నాయన, వారి జీవితాల్లో తండ్రి మీ కార్యాలను, సాటి లేని కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో నమ్మకముతోను విశ్వాసముతోను ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. పేరు పేరున వారిని గురించి అడుగుతుండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి. అయా, ప్రాముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు శారీరక బలహీనతల చేత కృంగిపోయిన వారిగా ఉంటున్నారు నాయన. అయా, జీవితంలో ఆశ అనేది లేక బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉన్న అనారోగ్యాలను చూసి రోజు రోజుకి కృంగిపోతున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ లేవనెత్తండి అయ్యా, వారిని దర్శించండి. సంపూర్ణమైన ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రతి అపవాది క్రియను కూడా యేసు నామములో లయపరచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే నాయన అశాంతికరమైన పరిస్థితుల్లో ఈరోజు జీవిస్తున్నారో, కుటుంబంలో శాంతి లేదు, ఉద్యోగ వ్యాపారాల్లో శాంతి లేదు, ఏ స్థలంలో నా తండ్రి వారు అశాంతితో జీవిస్తున్నారు తండ్రి, అటువంటి బిడ్డలను దర్శించండి. శాంతితో, సమాధానాలతో వారిని నింపండి నాయన. అయా, అనేక మంది బిడ్డలు నష్టపోయిన వారిగా, అయా మోసపోయిన వారిగా ఉండి తండ్రి అప్పుల్లో మునిగిపోయారు నాయన. అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక ద్వారాలన్నీ కూడా వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తుండగా నాయన, మీ చిత్తాన్ని వారికి కనబరచండి. సాటి అయిన సహాయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, గర్భఫలం లేక ఎంతో మంది బిడ్డలు కుమిలిపోతున్నారు, వారందరినీ దర్శించండి నాయన. బిడ్డలకు గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసులో చిక్కుపడ్డారు నాయన, విడుదల కోసం ప్రార్థిస్తున్నారు, న్యాయం కోసం ప్రార్థిస్తున్నారు, వారికి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, మారు మనసు లేని మా కుటుంబ సభ్యులందరికీ నీ తండ్రి మారు మనసును దయచేయమని అడుగుతున్నాము అయ్యా. సొంత గృహాల కోసం అడుగుతున్న ప్రతి బిడ్డకు సొంత గృహమును అనుగ్రహించండి. విదేశాల బిడ్డలు వెళ్తున్నారు, వారిని ఆశీర్వదించండి. వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో విజయాన్ని దయచేయండి నాయన. అయా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించండి ప్రభువా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మంచి జాబును వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, నైట్ డ్యూటీలో ఉన్న, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీ తోడును, మీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా దేశాన్ని సమాధానంతో నింపండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, మేమందరము కూడా సేద తీరబోతుండగా నాయన, మీ రక్షణ మాకు దయచేయండి. మీ దేవదూతల కాపుదల మాకు అనుగ్రహించండి. అయ్యా, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి బాధలు, ఎటువంటి నిద్రలేమి సమస్యలు
పీడకలల సమస్య లేకుండా సుఖంగా సేద తీరే భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో అపవాది క్రియల చేతను, దొంగల చేతను, హాని కలిగించే ఏ పరిస్థితి చేతను, శత్రువుల వలన ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా మీ కంచె కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా, మమ్మల్ని మా కుటుంబాన్ని మీ పాసనిధులు పెడుతున్నాం కదా ఆయన. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా సాక్షులుగా నిలవబడగలిగిన భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.